నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు దివ్య. వార్తల ముందుగా హెడ్లైన్స్. ప్రజాసేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్న చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ మరణంతోనే నిజమైన టీడీపీ చనిపోయింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. వివేక హత్య కేసు నిందితులను త్వరలోనే సినిమా కనిపిస్తుంది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. వైకాపా నేతల నుంచి నాకు ప్రాణహాని ఉంది. వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్. ఇక డీటెయిల్స్ చూస్తే 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని అన్న నందమూరి తారక రామారావు దివ్య ఆశీస్సులతో సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణమేనని సీఎం చంద్రబాబు అన్నారు. పీకపై కత్తిపెట్టిన జై తెలుగుదేశం నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం అని అన్నారు. చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. మొన్న ఎన్నికలు వచ్చాయి. 2024 ఎన్నికలు ఒక చరిత్రను సృష్టించిన ఎన్నికలు. ఆ రోజు అందరం ఆలోచించాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి, మళ్ళీ దగాగాబడ్డ ఈ తెలుగు జాతిని నిలబెట్టవలసిన బాధ్యత ఉందని తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేశాం. పవన్ కళ్యాణ్ గారు గాని, నరేంద్ర మోడీ గారు గాని పూర్తిగా సహకరించారు. ఇది ఒక చరిత్ర. 93% స్ట్రైక్ రేట్. ఈ రోజు నేను చెప్తున్నా, మన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కార్యకర్తల్లో ఆస్పిరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు నేను వస్తే కాగితాలు ఇస్తూనే ఉన్నారు. ఇది నాకు కొత్త అనుభవం. ఎప్పుడు కూడా కాగితాలు ఇచ్చేవాళ్ళు కాదు పదవుల కోసం. మీలో ఆస్పిరేషన్లు ఉన్నాయి, ప్రజల్లో ఆస్పిరేషన్లు ఉన్నాయి. అయితే దీన్ని సాధించడం కోసం అనునిత్యం పనిచేయాలి. కొంచెం ఎక్స్ట్రాగా పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మిమ్మల్ని చూస్తే నేను గర్వపడుతున్నా.
చెబుతున్నా, రికార్డు స్థాయిలో మెంబర్షిప్ చేశారు. మిమ్మల్ని చూస్తే 83 రోజుల్లో 1 కోటి సభ్యత్వాలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం. ఏపీలో 1,53,551 మంది, తెలంగాణలో 1,78,041 మంది, 2 రాష్ట్రాల్లో కలిసి 1,32,35,857 మందిని ఇచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లాని, అదే మరి జనరల్ సెక్రటరీ లోకేష్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా కార్యకర్తల కోసం ఆలోచించిన పార్టీ. ఓసారి నాకు బాధ కలిగేది, నిద్రపోని రోజులున్నాయి. ఒక కార్యకర్తని నడి రోడ్డు మీద చంపినప్పుడు, నా కుటుంబ సభ్యుడిని చంపినప్పుడు ఎంత బాధపడ్డానో మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే అలాంటి కార్యకర్తల కోసం దేశంలో ఎవ్వరూ పెట్టలేదు. స్కూల్ పెట్టి ఆ పిల్లల్ని చదివించి, మళ్ళీ వాళ్ళ తండ్రి ఉంటే తండ్రి లేని లోటు ఉండదేమో గాని నేను మాత్రం వాళ్ళ జీవితాలకు వెలుగు సాధించి పెట్టే వరకు వారికి అండగా ఉన్నానంటే అది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మీరు ఇక్కడికి వస్తున్నారు, వేరే రాజకీయ పార్టీలు చూస్తున్నారు. మీ బంధువుల ఇంటికో సొంత ఇంటికి వస్తే ఏ విధంగా ఆదరిస్తారో అలాంటి రిసెప్షన్ ఉండాలని ఈ రోజు ప్రారంభించలా. నేను ఎవరు వచ్చినా భోజనం చేయడం, కాఫీ తాగడం, సొంత ఇంటికి వస్తే ఏ విధంగా ఆదరణ చూపిస్తారో అలాంటి ఆదరణకు చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నందమూరి తారక రామారావు మరణంతోనే తెలుగుదేశం పార్టీ చనిపోయిందని, ప్రస్తుతం నారా చంద్రబాబు నేతృత్వంలోనిది వెన్నుపోటు నుంచి పుట్టిన పార్టీయేనని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పుట్టినటువంటి పార్టీ అని, తెలుగు ప్రజలని ప్రపంచవ్యాపితంగా గుర్తింపు తీసుకురావడం కోసం పుట్టినటువంటి పార్టీ అని, దానితో పాటు చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్తుంటే విన్నా, తెలుగుదేశం పార్టీ జెండాలో ఉన్నటువంటి ఆ చక్రం గురించి, ఆ గుడిసె గురించి, ఆ నాగలి గురించి, అవి దేన్ని సూచిస్తున్నాయో చెప్పేటటువంటి ఉపన్యాసం కూడా విన్నా. నిజంగా చాలామంది తెలియదు కానీ చరిత్ర మామూలు చరిత్ర కాదు. ఆయన చెప్పినటువంటి ఈ 3 గుర్తులు కలిగినటువంటి జెండా ఆవిష్కరించినప్పుడు 43 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఆవేశంగా ఆశయంతో ప్రారంభించినప్పుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? చాలామందికి తెలియదు పాపం కుర్రోళ్ళకి. ఎక్కడున్నారో తెలుసా? ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు ప్రారంభించాడో ఆ పార్టీలో కాంగ్రెస్ జెండా మోస్తున్నాడు. మోయటమే కాదు, ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే తప్పని చెప్పాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినా, తన మామ పార్టీ పెట్టినా, ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే మా మామ మీద కూడా పోటీ నిలబడతానని ప్రజల పాలు పలికాడు. దుంపదగే వాళ్ళు చూడు, అసలు ఆయనే పెట్టినట్టు పార్టీ, రంగులు ఆయనే నిర్ణయించినట్టు, గుర్తులు ఆయనే నిర్ణయించినట్టు, ఆవేశంగా పెట్టినటువంటి పార్టీ అని ఏవేంటో ఇష్టం వచ్చినట్టు కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వినేవాళ్ళు అమాయకుడైతే చెప్పేవాడు ఏదైనా చెబుతాడంటానికి ఇదొక మంచి ఉదాహరణని కూడా మనవి చేస్తున్నాం. ఇవాళ మాట్లాడినటువంటి మాటలు చూస్తే సరే, 43వ ఆవిర్భావ దినోత్సవం, తెలుగుదేశం పార్టీ, అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చచ్చిపోయింది. ఎన్టీ రామారావు గారి మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది. ఈ పార్టీ వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి పార్టీ.
వైఎస్ వివేక్ హత్య కేసులో నిందితులను త్వరలోనే సినిమా కనిపిస్తుందని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఈ కేసులో సీబీఐ మళ్లీ దర్యాప్తు ప్రారంభిస్తుందని చెప్పారు. తాజాగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్ మేరకు వివేక హత్యలో అవినాష్ రెడ్డి పాత్రే ఎక్కువగా ఉందని పేర్కొన్నట్టు వివరించారు. వివేక హత్యకు సూత్రధారులు జగన్, అవినాష్ రెడ్డి లేనని ఆరోపించారు. నాడు వారే హత్య చేయించి తమపై నిందలు మోపారని ఎమ్మెల్యే మండిపడ్డారు. కృష్ణదేవరాయలు గారు ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఢిల్లీ కంటే ఎక్కువ అని చెప్పినాడు. నేను నిన్న కూడా ఆయన కలిసి వచ్చిన, దానిపైన చాలా తతంగం జరిగింది. నేను ఆయనకు చెప్పిన సలహా ప్రొడక్షను సూపర్ అసలైంది. మీరు అమ్మినేది ఒకటి అనుకుంటున్నారు, దీంట్లో మోసం. ఇప్పుడు ఉదాహరణకు 10,000 పెట్టెలు ప్రొడక్షన్ జరిగింది అనుకోండి, 5,000 6,000 పెట్టెలు మాత్రమే అమ్మినట్టు చెప్పినారు. మిగతా పెట్టెలు అమ్మినా అంటే ఆడ ప్రొడక్షన్ లేదు కాబట్టి వీళ్ళే మనుషులు పెట్టి అమ్మినారు, నగదుకు అమ్మినారు. ఇదే అసలు సూత్రం. ఇది ఇంకా పెద్ద స్కామ్ ఉంది. ఇప్పుడు చెప్పబడే దానికంటే ఎక్కువ స్కామ్ ఉంది. ఎడ్యుకేషన్లో స్కామ్ చేసినారు, ఫైబర్ నెట్లో స్కామ్ చేసినారు, గనులు ఆక్రమించుకునే మహాగనులు ఇల్లు. గనులు మామూలుగా గనులు అంటే ఉద్దండులు అని, గనులను కూడా ఆక్రమించిన గనులు ఇల్లు. వీళ్ళ ధనదాహానికి అంతే లేదు. పేపర్లో వచ్చింది, సునీల్ రెడ్డి దాటిచ్చాడు సుమారుగా దుబాయ్కి సింగపూర్కి అమౌంట్ అని. వాళ్ళ పెదనాన్న కొడుకు రాజారెడ్డి, ఆయన పేరు జార్జిరెడ్డి కొడుకు. ఎన్ని స్కీములు తెలియదు మహానుభావులకు, స్కాములు తప్ప. స్కీములు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు అని వాళ్ళే ఆడ వాకిలి దగ్గర, ఆ వాకిలి కంటే ఎత్తున్నాడు ఆయన అవినాష్ రెడ్డి గారు. ఆడ లోపల కడుగుతుంటే ఒక సిఐ రామకృష్ణ, ఒక ఆయన శంకరయ్య అనే అతను రామకృష్ణ అని చెప్తే, సార్ ఇది తప్పంటే నోరు పుచ్చుకొని కూర్చోబెట్టారు. బయట కాపలా పెట్టినారు, ఎవరు రాకుండా చూడకుండా అని. మీ అందరు విలేకరులకు, మీ అన్ని టీవీలకు పొద్దునపూట ఇక్కడ ఉండే టీవీలకంతా పొద్దునపూట ఏమొచ్చిందో చెప్పండి. గుండెపోటు అని వచ్చిందా లేదా? ఈ అన్ని ఛానళ్ళు మీరందరూ ఉండారు, మీరందరూ చెప్పాలమ్మా. గుండెపోటు వచ్చిందా లేదా? మధ్యాహ్నం కల్లా చెక్కి పెట్టామని మా మీద నింద. అవినాష్ రెడ్డి అంటాడంట, అసలు జగనన్న వచ్చేది చూసి అధికారులు పరిగెత్తినారు, ప్రకటన చేసినారని. అంటే మాకందరికీ ఏమన్నా మేము దైవాంశ సంబుద్ధులమా? వాళ్ళ ఇంట్లో శేఖర్ రెడ్డి అనే అతను చనిపోతాడని, జగన్ రెడ్డి వస్తాడని, దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు అరటి తోటలకు పరిశీలనకు పోయినారని ప్రకటన చేశారని. అంటే అంత గొప్ప మమ్మల్ని బాగానే అబ్జర్వేషన్ చేశాడు. వాళ్ళ ఇంట్లో గుండెపోటును కూడా కనుక్కునేంత సామర్థ్యం ఉందని. వాళ్ళకి అది అలవాటు. మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్తగా లేటెస్ట్ ప్రపంచం అంతా వచ్చింది. ఏఐ, ఈడ A8 ఇతను, A8 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పక్కకు పోయింది. అవినాష్ రెడ్డి గారు A8. ఆడ డోర్ కార్డు ఉండే అతనికి ఏమో గుండెపోటు, బయట నుంచి వచ్చాడు ఒక ఆయన పొద్దుటూరు నుంచి, రాజమౌళి ప్రసాద్ రెడ్డి, కమలాపురం ఎక్స్ఎమ్మెల్యే వచ్చినాడు. మేము చంపినామంట, ఆయన చెప్పినట్ట మాకు చంద్రబాబు నాయుడు. ఆయన చెప్పుతాను మేము పొడిచితేమంట లోపలికి పోయి, ఎప్పుడు అని. అర్ధరాత్రి పొడిచినామా, ఎప్పుడు పొడిచినామో. ఇప్పుడు A8 కదా, ఇప్పుడు అదే మళ్ళీ చెప్పేది. AI పక్కన పోయింది, A8 ముందుకు వచ్చింది. ఈ రాష్ట్రంలో A8 పక్కన పోవాలా, AI రావాలా. కానీ వాళ్ళు ఏం చేశారు, AI పక్కన పెట్టి A8 తెచ్చారు. A8 అంటే మానవాడు అవినాష్ రెడ్డి. వస్తుంది సినిమా స్టార్ట్ అయింది ఇప్పుడు కదా, కథ స్టార్ట్ అయిందని. గుండెపోటు వాళ్ళే అంటారు. గుండెలో అధిష్టానం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలు ఉల్లంఘించి పార్టీ గీత దాటితే ఎవరిపైనైనా క్రమశిక్షణ చర్యలు తప్పవని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తిరువూరు తెదేపా కార్యకర్తలు భారీ సంఖ్యలో పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. వారిని పల్లా శ్రీనివాసరావు సముదాయించారు. కార్యకర్తల అభిప్రాయాలను పార్టీ అధినేత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో, ఎవరైతే పార్టీ కోసం ఆర్గనైజేషన్ కృషి చేస్తున్నారో, వారి యొక్క మనోభావాలు తీసుకోవడం మరి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ప్రధానమైనటువంటి కర్తవ్యం అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు మీరు ఏ సమస్య చెప్పినా సరే ఖచ్చితంగా దానికి ఒక పరిశీలన వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా సందేహాలు కావచ్చు, లేకపోతే మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏమన్నా సరే నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా
నేను జాతీయ అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్తాను, యువ నాయకుల దృష్టి కూడా తీసుకెళ్తానని చెప్పేసి మరొకసారి కొంతమంది సమన్వయం చేసుకుని లేకపోతే వారి సొంత నిర్ణయాలు కొంతవరకు పార్టీ నాయకత్వంతో వారు సమన్వయం చేసుకోలేకపోతున్నారు. వారిని కూడా వాళ్ళు అర్థం చేసుకుని ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందరూ అందేటట్టుగా మెరుగైన పాలన అందించే విధంగా మేము అందరూ కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీరు ఎదుర్కొన్న సమస్య ప్రభుత్వానికి పరిష్కారం చూపిస్తాం. ఎవరైనా పార్టీ లైన్ దాటితే వాళ్ళ మీద వెయిట్ పడేటట్టు కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఎవరు కూడా పార్టీకి అల్టిమేట్ ఇవ్వడం లేదు. పార్టీ సుప్రీం. అలాగే సోదరులారా, ఈరోజు మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఇప్పుడు ఎవరి మధ్య మాట్లాడడం కష్టంగా ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని నడిపించేటువంటి నాయకత్వం ఉంది. మీరు కొంతమంది మరి వస్తే నేను వాళ్ళతో మాట్లాడి నేను మళ్ళీ మాట్లాడుతున్న వాళ్ళన్నీ కూడా బిల్స్ కింద చేసి జాతీయ అధ్యక్షుల వారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి వారికి దృష్టి కూడా తీసుకెళ్తారని చెప్పి తెలియజేస్తాను. కనుక దాని మీద మీ అభిప్రాయాలు ఏమంటే మీ నాయకత్వం చెప్తే ఆ విధంగా ముందుకెళ్దాం. వైకాపా నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని వివేక హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఆరోపించారు. శనివారం కడపలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వైకాపా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. హత్య సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వైకాపా నేతలు ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రశ్నించారు. నా దగ్గర కోట్లే పడగలెత్తి ఉంటే నేను రెంట్ రూమ్ లో ఉండాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఉన్న కోట్లు ఏంటో అని నిరూపించి ఆ కోట్లు తీసుకుని నాకు ఇల్లు కొనిపించాల్సినందుకు నేను కోరుతున్నానండి. రెండో విషయం ఏంటంటే, మన ఈ సుప్రీంకోర్టులో సిద్ధార్థ లూత్రా గారిని చంద్రబాబు నాయుడు గారు పెట్టి మాతో ఏదో నడిపిస్తున్నట్టు ఆయన చేసినట్టు రెండో ఆరోపణ. అయితే ఇక్కడ తెలుసుకున్న విషయం, మా లాయర్ గారి పేరు డిఎల్ నయన్ కుమార్ రెడ్డి. ఆయన పేరు తెలంగాణ అడ్వకేట్. ఫస్ట్ నుండి మొదటి నుండి నాకు పులివెందులు అయితేనేమి, కడపలో అయితేనేమి మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్ లో జరిగింది నా కేసు అంతా. అయితే ఇట్లా సిద్ధార్థ లూత్రా అని చెప్పేసి నాకు రాజకీయ సిద్ధార్థ లూత్రా గారి పేరు చెప్పి రాజకీయ రంగు కూర్చున్నాడు ఆయన, రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు. ఇక్కడ ఇద్దరే కనబడుతున్నారా? చార్జ్షీట్ ప్రకారంగా మాట్లాడుతున్నారు కదా. హత్య అనే సినిమా పైన, నా తల్లి పైన, నా పైన ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి నేను కంప్లైంట్ చేయడం తప్పైంది కదా. పోలీస్ శాఖని ఆశ్రయించడం తప్పైంది. దాంట్లో తప్పు ఏంటి అనేది వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నేను ప్రూఫ్స్ తో సహా నేను స్టేషన్ లో ప్రొవైడ్ చేసిందేనే వాళ్ళు కేసు కట్టడం జరిగింది. ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో అసలు విషయాలు, అసలు నిజాలు తెలుస్తాయి. ఈ హత్య సినిమా ఎవరు తీయించారు, దీని వెనకాల ఎవరు ఉన్నారు, దీని నలుగురు ఎందుకు హైలైట్ చేశారు, మిగతా నలుగురు గురించి ఎందుకు మాట్లాడలేదు, మిగతా నలుగురు పేర్లు కూడా చెప్తున్నాను. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సారు, ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి అన్న పేర్లు, వీళ్ళ పేర్లు ఎందుకు సినిమాలో చూపించలేదు? మరి వివేక సినిమా ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. అది చార్జ్షీట్ ప్రకారంగా సినిమా తీసారని చెప్పుకుంటున్నారు వాళ్ళు బయటికి. అక్కడ దాంట్లో మా తల్లి గారి గురించి కానీ, ఇంకోరి గురించి కానీ, ఆటోల గురించి మనోభావం దెబ్బ లేదు కాబట్టి నేను దాని మీద యాక్షన్ తీసుకోలేదు. దాంట్లో ఉన్నట్టు చూపిస్తే దాని మీద కూడా తీసుకోవడానికి నేను రెడీ ఉన్నాను, కంప్లైంట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. అయితే ఇట్లా ఒక పత్రికలో రాసి ఇంత పెద్ద స్వార్థకి రాశారు, లోపల ఉన్నంత కాలం రాశారు. ఇప్పుడు బయటకు వచ్చాం, మాతో ఏదైనా కానీ కూర్చొని మాట్లాడు, డైరెక్ట్ కూర్చొని మాట్లాడు. మా మీద ఆరోపణలు ఏంటి, నీ మీద ఆరోపణలు ఏంటి? రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నా. మరి బీసీ నాయకుడిని మర్డర్ చేపించింది ఎవరు, దాని వెనకాల సూత్రధారులు ఎవరు? ఇది పొద్దుటూరు ప్రజలకు, కడప జిల్లా ప్రజలకు మొత్తం అందరికీ తెలుసు. మరి దాని గురించి మాట్లాడితే ఎక్కడ తలగా పెట్టుకుంటాడో ఆయన తెలియదు. 2 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి ఇప్పుడు అవకాశం ఇలే పొద్దుటూరు. ఎందుకంటే కొత్త దాన్ని కోరుకున్నారు కాబట్టి పొద్దుటూరు ప్రజలు అతను డిలీట్ చేశారు, అక్కడి ఆ లిస్ట్ లో డిలీట్ చేశారు. ఆయన కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి దీని పరంగా హితవు పలకడం మంచిది కాదని చెప్తున్నా. వివేకం సార్ గురించి, వాళ్ళ సార్ వ్యవహార శైలి గురించి చాలా తప్పులు పడుతున్నాడు ఆయన. వివేకం సార్ చనిపోయేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి వీర విధేయుడిగా ఉన్నాడు. ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తి వివేకానంద సార్ చనిపోయిన తర్వాత లేనిపోని అభాండాలు వేసి ఆయన్ను దిగజార్చిన పార్టీ వాళ్ళు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు. ఇది రెండోసారి ప్రెస్ మీట్. ఒకసారి డాక్టర్ షోరూమ్ లో మేము జైల్లో ఉన్నప్పుడు ఆయన డాక్టర్ షోరూమ్ ఓపెనింగ్ పోయి ఆయన రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా అన్నాం చేసింది నలుగురే. మరి ఇప్పుడు వాళ్ళ మాట వింటున్నారు కాబట్టి మిగతా 2 పేర్లు రావట్లేదు బయటికి. మొత్తం 8 మంది అయితే ఇప్పుడు 2 ప్రధానంగా చూపిస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు. అందుకనే ఈ రోజు చెప్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతో ప్రాణాలు ఉందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. ఇంకోటి లాయర్ ఓబులెడ్డి గారు ఆయన అంటున్నారు పులివెందుల పోలీసు వాళ్ళు ఆగమేఘాలుగా ఎఫ్ఐఆర్ కట్టాల్సిన అవసరం ఏముంది అంటే, నేను ప్రూఫ్ తో సహా వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది.
కృష్ణా జిల్లాలోని ఆత్కూరు భూ కబ్జా కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను కంకిపాడు పిఎస్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి ఆయనను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భూ వివాదానికి సంబంధించి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో వంశీపై కేసు నమోదైంది. గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో ప్రస్తుతం వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో మంత్రి లోకేష్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు, జాతీయ రాజకీయాల్లోనూ సైకిల్ ముద్ర ఉంది. కేంద్ర ప్రభుత్వాలను శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడూ స్వార్థానికి వాడుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పిన ఏకైక పార్టీ టీడీపీ అంటూ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసు. జాతీయ రాజకీయాల్లో సైకిల్ ముద్రనే వేరు. కేంద్ర ప్రభుత్వాల్ని శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు మేరకు మనం పనిచేశాం. ఏనాడు స్వార్థంతో పదవులు మనం అడగలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముందు పెట్టి నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వటంలో కీలక పాత్ర వహించింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు ఆనాడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయాలని ప్రతిపాదించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా బాలయోగి గారిని పార్లమెంట్కే తొలి దళిత స్పీకర్ చేసిన ఘనత కూడా మన పార్టీ తెలుగుదేశం పార్టీది. హైవేల నిర్మాణం, విద్యుత్, టెలికాం, ఐటీ, డిజిటల్ పేమెంట్లో అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్టుడికి పోతోందని, మహిళలపై వేధింపులు, మానభంగాలు దారుణంగా జరుగుతున్నాయని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇసుక తోడేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, గోదావరి నదిలో దగ్గరగా 20 మీటర్లు 30 మీటర్లు ఒక్కొక్క చోట అగాధాల కిందని ఏర్పడి మొత్తం అంతా కూడా శాండ్ తోడేసే కార్యక్రమం. పడవలు కూడా, నావలు కూడా ప్రయాణం చేసే టైంలో ఒకవేళ నిజంగా అక్కడ డ్రెడ్జింగ్ జరిగిన చోట కనుక జరిగితే అక్కడ సుడులు తిరుగుతున్నాయి. అంటే పడవలు తిరగబడిపోయే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, అసలు ఇంత దారుణంగా పర్మిషన్స్ కూడా ఇంకా కలెక్టర్ పర్మిషన్ ఇవ్వలేదట కోట్లింగాల ఆ యొక్క ర్యాంపులకి. ఎమ్మెల్యే దగ్గరుండి వాళ్ళ మనుషుల చేత ఇష్టం వచ్చినట్టు
డ్రెడ్జింగ్ చేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దీనిపైన ఎందుకు అధికారులు స్పందించట్లా? ఏదో నామకే వాస్తే 1-2 లారీలను సీజ్ చేస్తే సరిపోతుందా అని అడుగుతా ఉన్నా. అదే కాకుండా రాజమండ్రిలో కూడా చూస్తే భూ మాఫియా కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. నేను అడుగుతున్నా, ఇప్పుడే నాకు ఫోన్ కూడా వచ్చింది. లాలా చెరువు దగ్గర హోండా షోరూమ్కి ఎదురుగుండా లోపల సైట్ సుమారుగా 2000 ఎన్ని గజాలండి? అది 13 పేపర్స్ ఇలాగి ఆ 1300 గజాల స్థలము. ఆ స్థలాన్ని ఇప్పుడు వచ్చి అక్కడ ఫెన్సింగ్ పోల్స్ వేసి ఆ స్థలం కబ్జా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది ప్రభుత్వానికి సంబంధించిన స్థలం. 30-40 సంవత్సరాలుగా అక్కడ ఆ వార్డులో ఏ కార్యక్రమాలు జరగాలన్నా కూడా అక్కడే చేసుకుంటారు. వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకుని వచ్చారని అడుగుతున్నా. ఇది కాకుండా మోడల్ కాలనీలో అక్కడ మున్సిపాలిటీకి సంబంధించి ఒక 550 గజాల స్థలం ఉంది. దాన్ని కూడా ఒక డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి దాన్ని కూడా కబ్జా చేసే కార్యక్రమం చేస్తా ఉంది. అంటే ఇవన్నీ ఎవరు అండదండలు లేకుండా ఎందుకు జరుగుతాయి? ఇంత ప్యాట్రైకి పోతూ ఈనాడు పేపర్లోనే వచ్చినాయి ఇవన్నీ కూడా. ఆ 1300 గజాలు కానీ లేకపోతే 550 గజాలు కానీ ఈ రకంగా ఒక పక్కన శాండ్, ఇంకొక పక్కన వైన్, ఇంకొక పక్కనేమో భూమాఫియా. ఇది కాకుండా దీంతో పాటు పేకాట్ రాయిళ్ళు. ఎక్కడ మొత్తం క్వారీ సెంటర్లో నేను చెప్తా ఉన్నా పేరుతో సహా. నేను మొన్న లాస్ట్ టైం చెప్పాను, ఈ కొయ్యల రమణ అనే ఒక ఎక్స్ కార్పొరేటరు అతని ఆధ్వర్యంలో పేకాట నడుస్తూ ఉంది అని నేను అభియోగం చేస్తా ఉన్నా. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇమ్మీడియట్గా ఎక్కడైతే ఈ పేకాట జరుగుతూ ఉన్నాయో బ్రాకెట్లు కానీ పేకాట కానీ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఆపే కార్యక్రమం చేయండి. లేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఆ ఏరియాలను ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. నేను అత్యాచారాలు లేకపోతే ఈ కేసులన్నీ ఎందుకు వస్తున్నాయండి? వెచ్చలివిడితనంతో ఒక పక్కనేమో పేకాటలు ఆడిస్తున్నారు, ఇంకో పక్కనేమో పర్మిట్ రూములు పెట్టి తాగిస్తూ ఉన్నారు, ఇంకో పక్కనేమో ఈ ఎమ్మెల్యే మాట్లాడతాడు, వెనకాల తిరిగే వ్యక్తులందరూ కూడా ఆయనకి సంబంధించి వీళ్లే. ఏదైతే ఈ బ్లేడ్ బ్యాచ్కి సంబంధించి గంజాయికి సంబంధించి వీళ్లే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.